హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ. ఈ మధ్య కాలంలో రామ్ చరణ్ రొటీన్ సినిమాలకు దూరంగా ఉంటూ కమర్షియల్ ఫార్మేట్లో ఉండే కొత్త కథలను ఓకే చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధృవ సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ను అందుకుంది. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో రంగస్థలం అనే సినిమాలో నటిస్తున్నాడు చెర్రీ. ఈ సినిమా కూడా కొత్తగా ఉండబోతుందని ఫిల్మ్ వర్గాల సమాచారం. కథల ఎంపిక విషయంలో రామ్ చరణ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. అందుకే ఇప్పటి వరకు తన తదుపరి సినిమా విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అని అంటున్నారు అతని సన్నిహితులు. ఆచితూచి అడుగులు ముందుకు వేస్తున్నాడట చెర్రీ. అయితే నిర్మాత దిల్ రాజు హరిశంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా చేయాలనుకున్నాడు. దువ్వాడ జగన్నాథం సినిమాకు ముందే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయాలనుకున్నాడు. కానీ చెర్రీ మాత్రం డీజే సినిమా చూసి ఓ నిర్ణయం తీసుకోవాలని అనుకున్నాడట. దీంతో దిల్ రాజుని కాస్త సమయం అడిగినట్టు తెలుస్తుంది. అయితే హరిశంకర్ దర్శకత్వ ప్రతిభ మీద చరణ్ కు ఏ పాజిటివ్ ఒపీనియన్ లేదని ఆయన సన్నిహిత వర్గాల ద్వారా సమాచారం. దీనికి తగ్గట్టుగానే డీజేకి నెగిటివ్ రివ్యూలు రావడంతో చరణ్ ఇక మరో ఆలోచన కూడా పెట్టుకోలేదట. దీంతో ఇప్పుడు దిల్ రాజు ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథను చరణ్ కు వినిపించే ప్రయత్నం చేస్తున్నాడట. ప్రస్తుతం డిఫరెంట్ గా ఉండే కథలను మాత్రమే ఎంచుకుంటున్న రామ్ చరణ్ మరి కొత్త దర్శకుడి కథ ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.